పెద్దవాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళ ముందు మేము చాలా పిల్లలము. నాకు తెలిసిన కొన్ని విషయాలు మాట్లాడతాను. మామూలుగా ఇక్కడ 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ దాదాపు వాళ్ళ పల్లెల్లో చిన్నప్పుడు మన ప్రభావం ఎలా ఉండిందో అందరికీ తెలుసు. ఊళ్ళో ఒక్క ఇల్లున్న చుట్టూ ఉండేవాళ్ళు గ్రామ ప్రజలు ఎంత గౌరవించేవాళ్ళో. మనం వీధి పెడితే పోతా అంటే నాకు చిన్నప్పుడు 7 ఏళ్ళు అట్లుంటాయి. చిన్నప్పుడు అట్లా పోతా అంటే ఏమన్నా కూలోళ్ళు తీసుకురాప్పుడు 10 ఏళ్ళప్పుడు 6 తరగతి 5 తరగతులు ఉన్నప్పుడు పంపిస్తే అట్లా వీధిలో పోతా అంటే అందరు లేచి నిలబడుకునేవాళ్ళు. ఎందుకు అర్థం కాదు మనకు, మనం పోతా అంటే ఎందుకు లేస్తారు వాళ్ళు. మళ్ళీ నిదానంగా తెలిసిన తర్వాత కులాలు ఇట్లుంటాయి అది అని తెలిసేది. అందరికీ తెలుసు. ఇప్పుడుంటే 50 ఏళ్ళు భయపడిన ప్రతి ఒక్కరికి ఊళ్ళో మన ప్రభావం ఉందో అందరికీ తెలుసు. కొత్తగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు 30 ఏళ్ళు అంటే 2000 సంవత్సరం దాటి అంటే ఇప్పుడు 30 ఏళ్ళ వయసు ఉండే వాళ్ళకి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. 50 ఏళ్ళు ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఇలా ఇక్కడ చెప్తున్నారు, సార్ వాళ్ళందరూ చెప్పినప్పుడు చెప్పినారు పౌరుషము అంతా అని, అదొక క్వాలిటీ అని. కేసరి సినిమా చూస్తుంటారు, 2019లో వచ్చింది కేసరి అని. అక్షయ్ కుమార్ హీరో. అందులో స్టోరీ ఏమంటే 21 మంది సైనికులు 21 మంది సైనికులు అందరూ సిక్కులే పోరాడతారు. 21 మంది 10,000 మంది సైన్యంతో పోరాడతారు. అది వాళ్ళ కోర్సు. మీరు ఎవరైనా చూడకపోతే ఆ సినిమా చూడండి. మనకు సినిమా లాస్ట్లో అయితే కన్నీళ్ళు ఆగవు. ఆ 21 మంది చనిపోతారు, వాళ్ళే గెలుస్తారు. అయితే ఆ సైనికులు చాలామంది చనిపోతారు, పఠాన్స్ అంతా. ఎందుకు చెప్తానంటే ఇప్పటికీ 1894 ఆ కాలంలో దాదాపు 150 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఆ సంఘటన, ఆ లెగసీ ఇప్పటికీ సైన్యంలో ఎవరంటే సిక్కులకి అంత నేమ్. ఎందుకు సిక్కులు అంతమంది ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, సిక్కులు అంటే ఎందుకు అంత గౌరవము ఆర్మీలు అంటే వాళ్ళు చూపించినటువంటి పరాక్రమం. ఆ లెగసీ నేళ్ళు కాపాడుతారు. ఓబులేంటి చెప్పినట్టు మామూలుగా నేను ఇంట్లో పుట్టుంటే బాగుండు అనిపిస్తాను అంటే చాలామంది అంటూ ఉంటారు, మీకే ఎందుకు అట్లా అంటే ఇది ఈ రోజుతో వచ్చింది కాదు, ఒక రోజుతో వచ్చేది కాదు లెగసీ. వాళ్ళన్నింటి ఆ గుంపును కాపాడేటప్పటి నుంచి, ఊళ్ళో ఏమున్నా అందరికీ దానాలు చేసేటప్పటి నుంచి, ఊళ్ళో లేని వాళ్ళందరినీ కాపాడుకునేటప్పటి నుంచి, ఎవడైనా మనోడే తప్పు చేస్తా ఉన్నా లేని వాళ్ళ పక్కన పోరాడేటప్పటి నుంచి